భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగం కూడా అవసరం లేదన్నాడు. దానికి కావాల్సిన రిఫరెన్స్ కూడా ఇస్తా. అలాగే ఒకవేళ లేదు ఖచ్చితంగా రాజ్యాంగం కావాలి కదా ఎట్లయితుంది అంబేద్కర్ అని చెప్తే మళ్ళీ లాస్ట్కి ఏమని చేసినాడంటే ఒకవేళ రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఇండియన్ ఉండద్దు, అయితే అమెరికన్ వాడన్నా ఉండాలి, లేకుంటే బ్రిటన్ వాడన్నా ఉండాలా అని చెప్పి అంబేద్కర్ డిమాండ్ చేసిండు. దానికి కూడా మన వాళ్ళు క్యాన్సిల్ చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ని పెట్టారు. ఇప్పుడు ఆ మన రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు 22 కమిటీలు వేశారు. ఆ 22 కమిటీలో కొన్ని సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి. ఆ 22 కమిటీల్లో 21 కమిటీలు మంచిగా వినండి, ఛానల్ వాళ్ళు కూడా జాగ్రత్త మంచిగా వినండి. 21 కమిటీ వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే 21 కమిటీలకు ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క చైర్మన్ ఉన్నాడు. 21 కమిటీల్లో ఉన్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. ఒకరికి హక్కుల గురించి రాయమని చెప్పి ఒకరు బాధ్యతలు, లేకుంటే ఇంకోటి పరిపాలన వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఇట్లా రకరకాలుగా సబ్ కమిటీలు అన్నీ వేశారు. ఈ 21 కమిటీలు రీసెర్చ్ చేసి రాసుకొచ్చిన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆ డాటాను తీసుకొచ్చి 22వ కమిటీ అయినా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినా అంబేద్కర్ గారికి ఇచ్చారు. అంబేద్కర్ గారు ఈ 21 కమిటీల డాటాను అంతా తీసి ఒక నోట్స్ తీశారు. అంటే మన రాజ్యాంగం ఏంటంటే 21 కమిటీల మ్యాటర్ని అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం తీసుకొచ్చి రా మెటీరియల్ని ఒక రాజ్యాంగం లాగా తయారు చేశారు. అయితే ఇప్పుడు అంబేద్కర్ రాసింది, ఇప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ రాసినట్టు అవుతుందా? ఇప్పుడు నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాను. ఆ వ్యాపారం చేస్తా అంటే మేము 4 దోస్తులు ఉన్నాం. ఒకడు ఏం చేస్తాడు, ప్రొడక్షన్ గురించి చూసుకుంటాడు, ఒకడు ప్రొడక్షన్ మీద రీసెర్చ్ చేస్తాడు, ఒకడు రా మెటీరియల్ మీద రీసెర్చ్ చేస్తాడు, ఒకడు మిషనరీస్ మీద రీసెర్చ్ చేస్తాడు, ఒకడు మార్కెటింగ్ మీద రీసెర్చ్ చేస్తాడు. నలుగురం కలిసి మా మొత్తం రీసెర్చ్ తీసుకొచ్చిన డాటా తీసుకొచ్చి మా అకౌంటెంట్కి ఇచ్చి ఇది ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేసిరా నాయన అని చెప్తాం. వాడు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాగా తయారు చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తయారు చేసింది నాకు అకౌంటెంటా? ఇప్పుడు అంబేద్కర్ పని అదే ఉన్నది. అంబేద్కర్ ఏ దేశం పోయిండు రాజ్యాంగం రాయడానికి? అంబేద్కర్ ఏ దేశం పోయి ఎక్కడ మీటింగ్లు పెట్టిండు రాజ్యాంగం మీద రీసెర్చ్ చేయడానికి? అంబేద్కర్ రీసెర్చ్ చేయడానికి ఏ దేశం పోయిండు, ఎక్కడ మీటింగ్లు పెట్టిండు? ఏ దేశం పోలే, ఎక్కడ పోలే, ఏం చేయలేదు. ఈ 21 కమిటీలు వాళ్ళు ఇచ్చిన డాటాను తీసుకొని తయారు చేసిన రాజ్యాంగం మనది. ఇది కాదని ప్రూవ్ చేస్తే నేను దేనికైనా సిద్ధం. దేనికైనా సిద్ధం. రాజ్యాంగ నిపుణులతో అదే రాజ్యాంగంపై పీజీలు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఆల్రెడీ అంబేద్కర్ కంటే మేధావి అయిన బిఎన్ రావు గారు ఉన్నారు. ఆయన ఫస్ట్ ముసాయిదాను తయారు చేసి అంబేద్కర్కి ఇచ్చింది ఎవరు? బిఎన్ రావు గారు. అదే పార్లమెంట్లో అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఈ క్రెడిట్ నాది కాదు బిఎన్ రావుది అని చెప్పేసి. అంబేద్కర్ ఏ రోజు అయితే ఇచ్చిందో అది కూడా మీకు రిఫరెన్స్ కావాలంటే రిఫరెన్స్ ఇప్పుడు చూపిస్తారు, నేను నా మొబైల్లో ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరైనా అంబేద్కర్ అన్నాడు, వీటి కూడా రిఫరెన్స్ చూపిస్తా. ఇక్కడ అంబేద్కర్ చేసింది ఏందబ్బా? అంబేద్కర్ చేతిలో ఒక రాజ్యాంగం చెప్పుకునబడితే కదా అంబేద్కర్ రాసినట్టేనా? ఇప్పుడు భగవద్గీత ఉంది, మా గాంధీజీ భగవద్గీత పట్టుకొని ఉంటాడు అంటే భగవద్గీత గాంధీ రాసినట్ట ఏంటి? అసలు మొత్తము దేశంలో ఉన్న వ్యవస్థను మొత్తము రాజ్యాంగం విషయంలో కంప్లీట్గా రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళిపోయారు. అంటే మీరు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ని ఏమైనా పరిశీలించారా? పరిశీలించారు కదా. మీ ప్రశ్న అడగండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీలో కేవలం ఆ యొక్క 21, 22 కమిటీలు ఇచ్చినటువంటి డాటాని క్రోడీకరించిన వ్యక్తిగా అని మీరు అనటం అంతమించి ఏం చేసినా ఒకసారి నాకు ఆధారంతో చూపించండి. ఒక్క రిఫరెన్స్ ప్లీజ్. చాలా ఉన్నాయి, ఒక్కటి చూపించి బస్, ఒకటి చాలా వద్దు, ఓన్లీ వన్. బిఎన్ రావు గారి కంటే ముందే పార్లమెంటు ఇక్కడికి క్రిప్స్ కమిషన్ వచ్చినప్పుడు, హంటర్ కమిషన్ వచ్చినప్పుడు, ఆ తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆయన అభిప్రాయాలు, ఆయన రాసిన డాక్యుమెంటు లేదా ఆర్టికల్స్, ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలు చదివి ఈ దేశానికి ఏది అవసరం అనే దాన్ని సమీకరించడం 2 సంవత్సరాలు 11 నెలల 18 దేశాలు ఆయన చేసినవి. ఏ దేశం పోయిండు, ఏ రాజ్యాంగం మీద, ఏ రాజ్యాంగం మీద? అమెరికా వెళ్ళిండు, ఇంగ్లాండ్ వెళ్ళిండు. ఏ సంవత్సరం పోయిండు? అదేంటి చెప్పు. ఆయన చదివిందే విదేశాల్లో. అరే ఆయన న్యాయ కోవిదుడు. ఆయన ఏమో చదువుకోవడానికి పోయిండు, నేనేమో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాను. నువ్వేమో 1925కి ముందు విషయం మాట్లాడుతున్నావు, నేనేమో 1947 నుంచి 50 మధ్యలో మాట్లాడుతున్నా. అసలు ఇక్కడ ఒక్క నిమిషం బైరి నరేష్, నువ్వు రాంగ్ మాట్లాడద్దు. ఓకే,
మీరేమో చెప్తున్న సంఘటనలు ఎక్కడ చెప్తున్న సంఘటన చెప్తున్నారు 1925 బిఫోర్ చెప్తున్నారు. మనం ఇద్దరు మాట్లాడుతున్న చర్చ ఎక్కడ ఉంది? 1946 నుంచి 1950 మధ్యలో ఉంది. అంటే దీనికి దానికి లింక్ ఏంటి? ఆ రాజ్యాంగాలు చదవడానికి ఆడపోయి చదువుకోవడానికి కూడా హెల్ప్ చేసింది మా హిందువులే, మా బ్రాహ్మణులే, మా హిందువులే, మా భిక్ష అది. ఆయన హిందువు కాదా? హిందూ అయితే హిందూ సమాజం ఎందుకు వ్యతిరేకించిండు? అంబేద్కర్ హిందూ కాదు. హిందూ కాదు, నేను హిందూగా నేను పుట్టిన హిందూగా పుట్టినా కానీ మరణిస్తే హిందూగా మరణించా అని చెప్పిండు. ఆయన హిందూ ఎట్లా అయిండు? మరి ఎందుకని మన సోదరులు చాలామంది మతం లేదా సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు కూడా ఆయన జయంతి వర్ధంతులు ఎందుకు జరుపుతున్నారంటారు? చూడండి, ఎవరు జరుపుతున్నారు? రాజకీయ నాయకులు జరుపుతున్నారు, మీ అంబేద్కరిస్టులు చేస్తున్నారు, మేం చేయట్లేదే. ఒకటి చెప్తున్నా, ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఛానల్ మీద చెప్తున్నా, ఒక సర్వే చేయండి. అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్ద స్టాచ్యూ పెట్టారు, సిటీ నడి బొడ్డులో పెట్టారు. దానికి ఎవరు అడిగి పెట్టారండి? ప్రజల యొక్క ఏమంటారు దాన్ని సర్వే చేశారా? ప్రజల సర్వే చేశారా? ప్రజాభిప్రాయ సేకరణ చేశారా? ఇప్పుడు చెప్తున్నా, దమ్ముంటే ఏ ఛానల్ అయినా సరే ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. 90% ఎబో అక్కడ పెట్టినందుకు రాంగ్ అని చెప్తారు. మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఏర్పాటుకి దళితుల ఓట్లు కావాలండి ఆయనకి, దళితుల ఓట్లు కావాలా? ఏ రాజకీయ నాయకుడైనా కూడా దళిత ఓట్ల కోసం పనిచేసేవాడే తప్పించి వాళ్ళ స్వార్థం కోసం చేస్తాడు తప్పించి. ఒక నిమిషం ఆగు, రాజ్యాంగంలో 10 సంవత్సరాలే రిజర్వేషన్ కావాలన్నారు. అంబేద్కర్ మరీ చెప్పిండు 10 సంవత్సరాలు చాలు, తర్వాత మళ్ళీ ఆలోచిద్దాంలే అన్నాడు. 75 సంవత్సరాలు అయితే ఎందుకు తీసేయలేదు? దాన్ని ముడితే ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం రాదు. దాన్ని ముట్టుడు ఎందుకు, దాని జోలికి కూడా ఎందుకు అని ఎవడు పట్టించుకుంటలేడు. రాజకీయం అండి అది. అంటే రాజకీయం కాబట్టి ఇవన్నీ కొనసాగుతున్నాయి అంటున్నారు కదా. రేపు మీరు రాజకీయ నాయకులు అయితే దళితుల ఓట్లు అంబేద్కరిస్టుల ఓట్లు అడగరా? నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత చెప్తాను అదే. ఓకే, థ్యాంక్ యూ. అలాగే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లో మీరు అన్నట్టు వాళ్ళు చిత్కాయిదాలు ఎవరు ఇవ్వలేదు. ఒకరేమో ఉత్తర భారతదేశంలో ఆగిపోయారు, ఒకరేమో ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యారు, ఇంకొకరు మధ్యలో చచ్చిపోయారు. చచ్చిపోయినా వెళ్ళిపోయిన వాళ్ళ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు కూడా భర్తయ్యారు. వేరే వాళ్ళు కేవలం అటెండెన్స్ కోసమే వచ్చారని కాన్స్టిట్యూషనల్ డిబేట్లో ఒప్పుకున్నారు. అయితే దీనికి ఎంపీ కృపాలాని గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి స్టేటు, అయ్యంకాళి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అవన్నీ నేను కాన్స్టిట్యూషన్ డిబేట్స్ చదివాను, తర్వాత కాన్స్టిట్యూషన్ చదివాను, తర్వాత దానికి బిఫోర్ ఇచ్చినట్టు 35 యాక్ట్ భారత ప్రభుత్వ చట్టము 1935 చదివాను, మీరు అన్నటువంటి రావు గారిది చదివాను, ఎంఎన్ రాయ్ గారి కాన్స్టిట్యూషన్ కూడా చదివాను. దెర్ వాజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, బట్ ఐ లిజన్ వెరీ డిఫరెంట్ మేనర్ ఫ్రమ్ యూ. I think this is not the right way to discuss about. మేబీ తప్పై ఉండొచ్చేమో. డిబేట్ జరిగినప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. అంటే మీకు డిబేట్ ఎవరు రావట్లేదంటే కారణం ఏంటి? మీరు ఎక్స్పర్ట్ అనా లేక ఏ గాయనతో ఎందుకనా? వాళ్ళు ఏమనుకుంటే నేను చేద్దానికి దేర్ ఈస్ టూ డిఫరెంట్ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు నన్ను తెలివైన వాడని కొంతమంది అంటారు, ఆయన మూర్ఖుడు అని కొంతమంది అంటారు, ఆయన రౌడీ అని కూడా. వాళ్ళ అభిప్రాయం అయితే నేను మార్చలేను కదా, నేను మార్చలేను కదా. ఇంతకీ క్రైస్తవం తీసుకున్న వాళ్ళని ఏ చట్టం ప్రకారంగా, ఏ సెక్షన్ ప్రకారంగా వాళ్ళని బీసీలో వేసారు? 1950 యాక్ట్ ప్రెసిడెంట్ రూల్, 1950 యాక్ట్ ప్రెసిడెంట్ రూల్ ప్రకారం అంతే. అందులో ఉంది స్పష్టంగా. బౌద్ధంలోకి వెళ్తే లేదు, బౌద్ధంలో కూడా ఫస్ట్ లేకుండే, తర్వాత 80లో అనుకుంటా వచ్చింది. అది కరెక్ట్ ఇయర్ గుర్తులేదు నాకు, 80లో ఏమో వచ్చింది అది.